హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 12/6/2025 షెడ్యూల్ 2 పేపర్ సాల్వ్ చేద్దాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 20% ఆఫ్ కే 20% ఆఫ్ కే వచ్చేసి 1200% ఆఫ్ 10 మైనస్ 10 మైనస్ 10. ఓకే, 10ని లెస్ దాన్ చేయమన్నాడు. ఇక్కడ వాల్యూ ఎంత మనకి 1200/100 ఇంటూ 10. ఇక్కడ వచ్చేసి 100 క్యాన్సిల్ 120లో నుంచి 10 తీసేయండి. ఇక్కడ ఎంత 110. ఓకే, అంటే 20% వాల్యూ 110. ఇప్పుడు 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ ఎంత 20 ఇంటూ 5, ఇక్కడ 11 ఇంటూ 5 550. ఆన్సర్ వచ్చేసి 550. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDE అండ్ F లీవ్ అనే 6 డిఫరెంట్ ఫ్లోర్స్. ఓకే, 6 డిఫరెంట్ ఫ్లోర్స్ 1 2 3 4 5 6 ఫ్లోర్స్లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బి లీవ్స్ అనే ఫ్లోర్ దట్ ఈస్ ప్రైమ్ నెంబర్స్ అనేది 2 3 5 దీంట్లో ఉన్నాడు. బి అనేవాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ప్రోడక్ట్ ఆఫ్ ఫ్లోర్స్ బికి డికి ఇంటూ చేస్తే 3 రావాలా. ఇక్కడ చేస్తే 3 1 3 వస్తుంది, లేకపోతే అంతే 3 1 3 చేస్తే వస్తుంది మనకి. 1 ప్రైమ్ నెంబర్ కాదు, అంటే 3 అనేది ప్రైమ్ నెంబర్. అంటే బి అనేవాడు 3లో ఉన్నాడు, డి అనేవాడు 1లో ఉన్నాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ సి పైన 2 పీపుల్ మాత్రం ఉండాలి, అంటే సి పైన 2 పీపుల్. ఓకే, ఎఫ్ లీవ్స్ ఇమీడియట్లీ బిలో ఏ కింద ఎఫ్ ఉండాలా, అంతే కదా, ఏ కింద ఎఫ్ ఉండాలి. అంటే ఏఎఫ్ వరుసగా రావాలా. వరుసగా అంటే ఇక్కడ మాత్రం వస్తాడు ఏఎఫ్. మిగిలిపోయిన ఎవరు ఏ బి 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 వచ్చేసి 2లో వస్తాడు. హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఏకి సికి మధ్యలో ఎవరు కూర్చున్నారు, ఎఫ్ ఒకటే కూర్చున్నాడు. ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 43 నెంబర్ సిరీస్ 27 43 41 43 55 43. ఇక్కడ 43 కామన్ వచ్చింది ఆల్టర్నేటివ్లో, ఇది ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడు 27కి 41కి డిఫరెన్స్ ఎంత, 27కి 4, దీనికి ఓకే 4 కాదు 27 14 7 4 11 41 14. ఓకే, 41 14 కదండి 5 5. ఓకే 14 దీనికి డిఫరెన్స్ 55కి 14 కలపండి. 5 4 9 69. ఆన్సర్ వచ్చేసి 16. డిఫరెన్స్ వచ్చేసి 14. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 3, 2 ఆర్ ది సెంట్రాయిడ్. ఓకే, సెంట్రాయిడ్ ఫార్ములా ఏంది మనకి, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వచ్చేసి x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఓకే, ఇక్కడ సెంట్రాయిడ్ ఇచ్చేసాం మనకి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ తీసుకోండి, ఇది ఎక్స్ ఇది వై కదా, కాబట్టి ఇక్కడ 3 ఎక్స్ ఒకటి తీసుకోండి. 3 = x1 ప్లస్ x2 ప్లస్ x3/3 అంటే ఎంత 0 ప్లస్ -2 ఇక్కడ ప్లస్ p/3. ఈ 3 ఎంత పంపించేసింది 9 అవుతుంది. అంటే p-2 వచ్చేసి 9, p వచ్చేసి 9లో 9 + 2 11, p వచ్చేసి 11. p వాల్యూ కాదు కనుక్కోలేదు, కాబట్టి p వచ్చేసి 11. ఓకే, ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDRS అండ్ T ఆర్ సిట్టింగ్ అరౌండ్ సర్కులర్ టేబుల్. ఓకే, సర్కులర్ టేబుల్ రాసుకుందాం. సర్కులర్ టేబుల్ తర్వాత ఏమన్నాడు మనకి ABCD టోటల్ ఎంత, ముగ్గురు 6 7 మంది 7 మంది, 1 2 3 4 5 6 7. ఓకే, తర్వాత ఏమన్నాడు ఎస్ సిట్స్ టు ది ఫోర్త్ టు ది లెఫ్ట్ ఆఫ్ సికి లెఫ్ట్లో 1 2 3 4 ఫోర్త్ లెఫ్ట్లో ఎస్ కూర్చున్నాడు. ఓకే, ఆర్ సిట్స్ టు ది ఏకి రైట్లో 1 2 3 4 ఆర్కి రైట్లో 6. ఓకే, ఓన్లీ 2 పీపుల్ సిట్ బిట్వీన్ సికి ఏకి మధ్యలో 2 పీపుల్, అది కూడా సికి లెఫ్ట్లో 2 పీపుల్, అంటే ఏ ఇక్కడ వస్తాడు. తర్వాత డి ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఆర్కి సికి. ఆర్ ఇక్కడ ఉన్నాడు, సి ఇక్కడ ఉన్నాడు, ఆర్ ఎక్కడ ఉన్నాడు తెలియదు. ఆర్కి సికి మధ్యలో ఆర్కి సికి పక్కన డి ఉండకూడదు. ఓకే, బి ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్, ఓకే బికి డి పక్కన బి ఉండకూడదు. ఓకే, ఈ కండిషన్ చూడండి. ఆర్కి లెఫ్ట్లో కదా, ఏకి రైట్లో అంటే ఇక్కడ ఏ ఉన్నాడు, ఏకి రైట్లో 1 2 3 రైట్లో అంటే ఆర్ ఇక్కడ వస్తాడు ఫోర్త్ రైట్లో. తర్వాత సికి ఆర్కి పక్కలో ఎవరు రాకూడదు, డి రాకూడదు. సికి పక్కలో ఇక్కడ డి రాకూడదు, ఆర్ పక్కలో డి రాకూడదు, అంటే డి వచ్చేసి ఇక్కడ వస్తాడు. తర్వాత బి అనేవాడు డి పక్కన ఉండకూడదు, డి పక్కన బి ఉండకూడదు, అంటే బి ఇక్కడ వస్తాడు. ఇంకా మిగిలిపోయినది మనకి ఏ బి సి డి ఆర్ ఎస్ టి వచ్చేసి ఇక్కడ వస్తాడు.
హూ సిట్స్ టు ది ఫోర్త్ రైట్ ఆఫ్ టీ, టీకి ఫోర్త్ రైట్లో ఉన్నారు. ఫోర్త్ రైట్ అంటే 1 2 3 4, ఫోర్త్ రైట్లో ఎస్ ఉన్నాడు. ఆన్సర్ వచ్చేసి ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఎంత? -2, దీనికి డిఫరెన్స్ 4, దీనికి డిఫరెన్స్ 6, దీనికి 8 అంటే -2 -4 -6 -8 -10. ఇక్కడ ఎంత? 942 932. ఆన్సర్ వచ్చేసి 932. సీక్వెన్స్ వచ్చేసి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ 15 పెన్స్ కాస్ట్. ఓకే, పెన్స్ ఎంత తెలియదు, మరి ఎన్ని పెన్స్ ఉన్నాయో తెలియదు. 15 పెన్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత తెలియదు. కాస్ట్ వచ్చేసి మనకి ఎక్స్ అనుకుంటాను. ఓకే, 6 పెన్సిల్స్ యొక్క కాస్ట్ 299 టోటల్ వచ్చేసి. మనకి ఏమన్నాడు? కాస్ట్ ఆఫ్ పెన్ డిక్రీజెస్. పెన్ను డిక్రీజ్ అయింది, ముందు ఎంత ఉంది? ఎక్స్ ప్రైస్ ఉంది. తర్వాత ఏం చేశాడు? X-9 అంటే దీంట్లో నుంచి 9 రూపాయలు తగ్గించాడు. ఓకే, తర్వాత పెన్సిల్స్లో నుంచి 2 రూపాయలు ఇంక్రీజ్ చేసినాడు, Y+2 చేసినాడు. ఇప్పుడు ఏమవుతుంది? 9 పెన్సిల్స్ అంటే ఇప్పుడు తగ్గించినాక అది. ఓకే, 3 పెన్సిల్స్ అంటే Y+2 వచ్చేసి ఎంత? 75. ఇప్పుడు ఏమనుకున్నాడంటే 12 పెన్స్ అంటే 12x ప్లస్ 3y వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఈ రెండింటిని మనకు ఈక్వేషన్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది, దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి 9x - 81 ప్లస్ 3y ప్లస్ 3 6 = 75. ఈ 81ని 6ని అవతల పంపించేసాడు అంటే 75 81 ఎంత? 6 8 7 15 156లో 6 తీసేయండి అంటే 150. ఇక్కడ వచ్చేసి 150 అంటే 9x ప్లస్ 3y వచ్చేసి 150. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి y, ఇక్కడ y ఇంటూ 2 చేస్తే అయిపోతుంది కదా. ఇక్కడ 6y వస్తుంది అంటే 2 9 18x ప్లస్ 6y = 300. ఈ రెండు ఈక్వేషన్లు చేయండి. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ రాసుకోండి. ఇక్కడ ఎంత? 15x ప్లస్ 6y = 299. ఓకే, తర్వాత 18x ప్లస్ 6y = 300. ఓకే, ఇప్పుడు పైన యొక్క సింబల్స్ ఎక్స్చేంజ్ చేయండి అంటే ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ప్లస్. ఇక్కడ 6y క్యాన్సిల్. 18లో 15 పోతే ఎంత? 3x వచ్చేసి 300లో 291 పోతే 9. x = 9/3 అంటే x = 3. ఈ xని దీనికి సబ్స్టిట్యూట్ చేయండి. 15 45 ప్లస్ 6y = 291. ఓకే, 291లో 45 తీసేయండి. 6 5 8 4 పోతే 4 2 246 246/45 6 4 24 4 4 6 41 అంటే y వాల్యూ 41, x వాల్యూ వచ్చేసి 3. ఈ రెండింటి ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 12 ఇంటూ x ఎంత? 3 12 36 ప్లస్ 3 ఇంటూ 41 అంటే ఇంటూ 3 3 4 12 123 కలపండి. 123 36 6 3 9 159. ఆన్సర్ వచ్చేసి 159. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో +1, తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో +2 -2. ఓకే, ఇప్పుడు నెంబర్ రాసుకోండి. 8 1 3 2 5 7 4. ఓకే, 8కి ఎంత? 8లో 2 పోతే ఓకే 6 1 + 1 2 3 + 1 3 + 1 5 3 + 1 4 2లో 2 పోతే 0 5 + 1 6 7 + 1 8 4లో 2 పోతే 2. ఓకే, ఇప్పుడు హౌ మెనీ డిజిట్స్ అపియర్స్ మోర్ దాన్ వన్స్ అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి? ఒక డిజిట్ రిపీట్ అయింది. ఓకే, తర్వాత 2 డిజిట్స్ ఇంకో 2 డిజిట్లు రిపీట్ అయినాయి అంటే 2 డిజిట్స్ వచ్చేసి రిపీట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 నెంబర్స్ ఇచ్చాడు. వాటి యొక్క రేషియో ఎంత? 5/14 = 6/13 = 20/14. దీనికి ఎల్సిఎం చేస్తే 14 × 13 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 13 × 5, ఇక్కడ వచ్చేసి 16 × 14, ఇక్కడ వచ్చేసి 20 × 13. ఓకే, ఇక్కడ ఏమన్నా పోతుందా మనకి? 2తో ఉన్న 3తో ఉన్న 4తో దేంతో పోతుంది? 13 × 65 16 × 14 4 × 24 16 × 64 ఇక్కడ 16 4 6 12 224 ఇక్కడ వచ్చేసి 13 × 28 13 × 26 260. ఓకే, ఇక్కడ వచ్చేసి టోటల్ రేషియో వచ్చింది మనకి. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ లార్జ్ నెంబర్ ఎంత డిఫరెన్స్? ఇది లార్జ్ నెంబర్ 224/260 మైనస్ స్మాలర్ నెంబర్ అయితే 65. దీంట్లో నుంచి దీంతో తీసింది 10లో 5 పోతే 5 9 195. టోటల్ 195 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చినాడు? 30 అని ఇచ్చినాడు. ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ ఎంత? 260 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే
30 × 260/195. ఓకే, ఇక్కడ 2 zeros వచ్చినాయి. 5ని దేంతో చేస్తే 2 zeros వస్తాయి? 5 1 5 ఇక్కడ వస్తుంది, 5 9 45, 5 2 ఓకే, ఇక్కడ 5 2 0 వస్తుంది, ఇక్కడ మళ్ళీ 5 3 చేస్తే 0 వస్తుంది. ఓకే, ఈ రెండిట్లో అవుతుంది, ఈ రెండిట్లో ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి 5 కొట్టినాయి, 5 6 30, 5 6 30, 5 3 15, 5 9 45, 5 3 15, 5 9 45. ఓకే, 39తో 13తో 13 2 13 3 3 కట్ల 3 2 3 2 ఇక్కడ 20 20 2 40. ఆన్సర్ వచ్చేసి 40. ఓకే, ఫస్ట్ లాస్ట్ డిజిట్ వాల్యూ చెక్ చేయండి. ఓకే, ఏదన్నా మనకి అయిపోతే తొందరగా అయిపోతుంది, లేదంటే ఇట్లా 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు నార్మల్ మెథడ్లో చేయండి క్యాలిక్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోడెడ్ బ్లడ్ రిలేషన్. ఇక్కడ వచ్చేసి ఈక్వేషన్ రాసుకోండి, m/n × O - P + Q. ఓకే, Q అంటే నేను, Q నుంచి M అడిగాడు కాబట్టి Q అంటే నేను అనుకుంటాను. నాకు P ఏమవుతాడంటే ప్లస్ కదా ఇక్కడ ఉండేది, ప్లస్ అంటే ఎవరు? మా సిస్టర్. ఓకే, మా సిస్టరు మైనస్ మా సిస్టర్ యొక్క బ్రదరు, మా సిస్టర్ యొక్క బ్రదరు అంటే నా బ్రదరు. తర్వాత ఇంటూ అంటే ఎవరు? వాళ్ళ యొక్క వైఫ్, మా బ్రదర్ యొక్క వైఫ్, నా బ్రదర్ యొక్క వైఫ్, ఆ వైఫ్ యొక్క డివైడ్ బై ఫాదర్, ఆ వైఫ్ యొక్క ఫాదర్. ఇలా వస్తుంది రిలేషన్, బ్రదర్ వైఫ్ ఫాదర్. ఆన్సర్ వచ్చేసి బ్రదర్ వైఫ్ ఫాదర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇదే క్వాడ్రేటర్ బొమ్మ గీసేసుకుందాం. ఇట్ రెడీ చేయగలం క్వాడ్రేటర్ PQRS. ఓకే, తర్వాత ఏమన్నాడు? ది బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్. ఇక్కడ యాంగిల్ ఉంటుంది, ఈ యాంగిల్ని బైసెక్టర్ చేయండి అంటే ఇక్కడ సేమ్ యాంగిల్ ఉంటుంది. ఓకే, బైసెక్ట్ చేసాం. మీట్ అట్ పాయింట్ O, ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి ఈ రెండు. ఓకే, ఇది T అన్నాడు, T ఇన్సైడ్లోనే కట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత STR ది వాల్యూ ఇచ్చాడు 32.5. తర్వాత అన్నాడు యాంగిల్ Q పార్ట్స్ ఇచ్చాడు, అంటే ఇక్కడ 4 పార్ట్స్, ఇక్కడ 9 పార్ట్స్. ఓకే, తర్వాత అన్నాడు వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండింటి యొక్క యాంగిల్స్ యొక్క డిఫరెన్స్. ఫస్ట్ ఈ రెండింటి యొక్క యాంగిల్స్ అనుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ ఎంత పార్ట్స్ మనకి టోటల్గా 9 పార్ట్స్, ఒకటేమో 4 పార్ట్స్. ఓకే, ఇక్కడ ఫార్ములా వచ్చేసి మనకి యాంగిల్ STR = యాంగిల్ P + యాంగిల్ Q/2. ఇక్కడ యాంగిల్ P + యాంగిల్ Q అంటే పార్ట్స్ ఇచ్చారు కదా, అంటే 9 + 4 అంటే 11 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? ఇక్కడ ఈ 2ని అవతల పంపించేసాను, అంటే 32.5 × 2 చేస్తే మనకి వస్తుంది 65. 65 9 4 13. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెన్స్ అడిగాడు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, పార్ట్స్ యొక్క డిఫరెన్స్ ఎంత? 5 పార్ట్స్. 13 పార్ట్స్ 65 అయితే 5 పార్ట్స్ ఎంత? 13 గంటల 15, 5 గంటల 25. ఆన్సర్ వచ్చేసి 25 degrees. ఓకే, ఈ ఫార్ములా మాత్రం ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మచ్ సమ్. ఓకే, సమ్ అడిగాడు, హౌ మచ్ సమ్ ఆఫ్ 72,000లో ఇప్పుడు ఏమన్నాడు? 1 yearకి ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలి, కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినది ఇయర్కి ఇచ్చినాడు. ఇది ఇయర్కి, మనం హాఫ్ ఇయర్ కనుక్కోవాలంటే 5%. అలా ఎన్ని ఇయర్కి? 1 yearకి ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 years అంటే 5%. ఇక్కడ వచ్చేసి అమౌంట్ కనుక్కున్నాడు. ఇది ప్రిన్సిపల్ ఇంటూ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5% అంటే 105. ఇది 5 monthsకి ఇంటూ 105/100. ఓకే, ఇక్కడ 100 0 0 5తో 5 2 5 1 5 2 మళ్ళీ ఓకే 2తో 2 3 6 2 6 12. ఓకే, అంటే 36 × 105 × 21. లాస్ట్ డిజిట్ వాల్యూ చేయండి. 5 గట్ల 5 మళ్ళీ 5 6 30 అంటే 0 రావాలా, ఒక 0 రావాలా, లాస్ట్ 0 రావాలా, 2 ఉంటాయి జీరోస్. ఓకే, తర్వాత ఇక్కడ డిజిట్ సమ్ చేయండి. 6 3 9 అంటే ఇక్కడ 9తో పోతుంది. ఇక్కడ 9తో పోతుంది, అంటే ఇక్కడ డిజిట్ సమ్ అంతా 9 అవుతుంది. కాబట్టి ఈజీక్వల్ అవుతారు కూడా 9తో ఉండాలి డిజిట్ సమ్ చేస్తే. ఇక్కడ ఇది తప్పు కదా, లాస్ట్ 0 రాలేదు. ఇక్కడ వచ్చేసి ఈ సమ్ చేయండి. ఇక్కడ 9, ఓకే 7 3 10 18. ఓకే, ఇది 9తో అవుతుంది. తర్వాత 9 7 5 12 13. ఇక్కడ వచ్చేసి డిజిట్ సమ్ 4 వస్తుంది, కాబట్టి ఇది తప్పు. ఇది డిజిట్ సమ్ 9 వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 24కి DG24 ఈజ్ రిలేటెడ్ టు 20. ఒక నెంబర్ సెట్ చేయండి. 24కి దీనికి రిలేషన్ ఎంత? -4. ఇక్కడ -4
అంటే ఇక్కడ -4 చేస్తే 26 లాస్ట్ 26 రావాలి. 26 ఇది రాలే ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ చేయండి. డీకి డబ్ల్యూకి ఓకే. డీకి ఆపోజిట్లో డబ్ల్యూ ఉంటుంది, జీకి ఆపోజిట్లో టీ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఐకి ఆపోజిట్లో బి ఉంటుందా? ఉండదు. ఓకే, నార్మల్ రిలేషన్ తీసుకోండి. అంటే ఐకి బీకి ఏ రిలేషన్ ఉంటుంది? బి తర్వాత బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ అంటే 6 లెటర్స్ ఉన్నాయి. సేమ్ ఎల్కి వైకి రిలేషన్ ఏముంటుంది? ఎల్ ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్. ఓకే, చాలా ఉంటుంది. మళ్ళీ వై నుంచి ఒకవేళ వై నుంచి ఎల్ తీసుకోండి. వై జెడ్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్. ఓకే, 3 3 6 3 9 10 3 3 6 3 9 3 4 12. ఓకే, ఇక్కడ వచ్చేసి 12 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. డీకి డబ్ల్యూకి ఎంత? డబ్ల్యూ తర్వాత ఎక్స్ వై జెడ్ ఏ బి అంటే ఇక్కడ ఎంత? బి సి. ఓకే, ఇక్కడ వచ్చేసి 6 లెటర్స్. తర్వాత మళ్ళీ ఏమన్నాడు? జీకి టీకి. ఓకే, జీకి టీకి టీ తర్వాత పిక్యూఆర్ఎస్టీ యు యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఏ బి సి డి ఈ ఎఫ్ జి అంటే 12 లెటర్స్ డిఫరెన్స్. 3 3 6 3 9 3 4 12. ఓకే, 12 ఉంటాయి. ఈ రిలేషన్ వస్తుంది. అంటే టీ ముందర ఓకే క్యూ ముందర ఇక్కడ ఏమన్నాడు? క్యూ ముందర 6 లెటర్స్ ఉండాలా. ఇక్కడ ఈ 2 కదా, అంటే ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ తీసుకోండి. జే తర్వాత క్యూ రావాలా. ఎన్ని లెటర్స్? 6 లెటర్స్ ఉండాలి. జే కే ఎల్ ఎమ్ ఎన్ ఓ పి క్యూ. ఓకే, ఇక్కడ 6 లెటర్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ చూడండి ఆర్ తర్వాత క్యూ వస్తుంది. పిక్యూ ఆర్ఎస్టీ. ఓకే, ఈ డైరెక్షన్ చూడండి. ఇక్కడ ఏమో ఇలా డైరెక్షన్ వస్తుంది బ్యాక్వర్డ్, ఇదేమో ఫార్వర్డ్ డైరెక్షన్, కాబట్టి తప్పు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి 6 లెటర్స్, ఇక్కడ ఏమో 12 లెటర్స్. నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కండిషన్ బేస్డ్. ఇది ఈ నెంబర్ చూసుకోండి. +6 #5. ఇక్కడ ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్. ఓకే, సింబల్ అండ్ ది లాస్ట్ ఈజ్ ఆడ్ నెంబర్. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇది తీసుకోండి. ది కోడ్స్ ఆఫ్ దీస్ టూ అంటే ఈ రెండు మాత్రం, అంటే ఫస్ట్ లాస్ట్ ఎలా రాయమన్నాడు? ఆర్ టు బి ఇంటర్చేంజ్. అంటే ఫిఫ్త్ ఏముంది? బి. అంటే స్టార్టింగ్లో రాయాలి, లాస్ట్ రాయకూడదు. స్టార్టింగ్లో బి వచ్చేది ఇది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పర్సన్ హూ స్పెండ్స్. ఓకే, 100% ఉంది ఇన్కమ్. ఎంత స్పెండ్ చేస్తున్నాడు? 50%. ఎంత సేవ్ చేస్తాడు? 50%. ఇప్పుడు ఏమన్నాడు? మంత్లీ సేవ్స్. ఓకే, ఎంత సేవ్ చేస్తున్నాడు? 50% సేవ్ చేస్తున్నాడు. అంటే 50% వాల్యూ ఇచ్చాడు. ఎంత? 7056. ఇప్పుడు ఏమనుకున్నాడు? మంత్లీ సేవింగ్స్, మంత్లీ ఎక్స్పెన్సెస్ 50%, అంటే టోటల్ వచ్చేసి 7056. ఓకే, 50 సగం ఖర్చు పెడతాడు, సగం సేవ్ చేస్తున్నాడు కాబట్టి 7056. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. 45 డివైడ్ బై అంటే ఇంటూ 12, ప్లస్ అంటే మైనస్ అంటే ప్లస్ 75, ఇంటూ అంటే డివైడ్ బై 5 అంటే 5. ఇక్కడ వచ్చేసి ప్లస్ అంటే -13. 5 ఒకట్ల 5 5 5 25 15 75. ఓకే, ఇక్కడ 12 12 5 60 12 48 49 50 51 52 53 54 540. ఇక్కడ 15కి 3 డిఫరెన్స్ ఎంత? 2 అంటే 542. ఆన్సర్ వచ్చేసి 542. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడ్ బై నెంబర్ ఉండాలా, ఇమీడియట్లీ ఫార్వర్డ్ బై సింబల్ ఉండాలా. అంటే 2 నెంబర్స్ సింబల్ ఉండాలా, 2 నెంబర్స్ పక్క నుండి సింబల్ ఉండాలా. ఓకే, 2 నెంబర్స్ సింబల్స్ ఈడ 2 నెంబర్స్ సింబల్స్. ఓకే, 2 మాత్రం ఉండే. ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే, ఒకటి మాత్రం డిఫరెంట్ ఉండేది. ఫస్ట్ జీకేఎన్కి రిలేషన్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎమ్ ఎన్ అంటే 6 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ. ఓకే, 6 లెటర్స్. జే కే ఎల్ ఎమ్ ఎన్ ఓ పి క్యూ 6 లెటర్స్. ఓకే, తర్వాత ఎమ్ ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి 6 లెటర్స్. నెక్స్ట్ లెటర్ జే తర్వాత ఎన్ వస్తుంది, అంటే జే కే. ఇక్కడ జే ఉంది కదా, జేకి ఎన్కి 3 లెటర్స్. తర్వాత ఆర్కి డబ్ల్యూకి ఇక్కడ 4 లెటర్స్. తర్వాత ఎల్కి క్యూకి 4 లెటర్స్. ఇక్కడ ఓకి టీకి 4 లెటర్స్. ఇవి మాత్రం ఇది 4 కానీ ఇది 3, అంటే ఇది మాత్రం డిఫరెంట్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
వాట్ ఈస్ ది థర్డ్ ప్రపోర్షన్? థర్డ్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా వచ్చేసి మనకి థర్డ్ ప్రపోర్షన్. 2 నెంబర్స్ ఇచ్చి థర్డ్ ప్రపోర్షన్ అంటే బీ స్క్వేర్ బై ఏ. ఓకే, ఒక నెంబర్ ఏమో ఏ, ఒక నెంబర్ ఏమో బి. ఓకే, బీ స్క్వేర్ అంటే ఇది, బీ స్క్వేర్ అంటే 12xy ఇంటూ 12xy. ఓకే, బై 2x స్క్వేర్ అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఓకే, ఎక్స్ క్యాన్సిల్. ఇక్కడ ఎక్స్ ఒక ఎక్స్ క్యాన్సిల్. ఇక్కడ 2 కట్ల 2 ఆర్ల 12 ఆర్లు 72 వై స్క్వేర్. 72 వై స్క్వేర్. ఓకే, ఈ ఫార్ములా అంతా ముఖ్యం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రవి ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ ఏ నుంచి సిటీ బికి వెళ్ళాడు. ఓకే, రవి డ్రైవ్స్ ఈస్ కార్ 2/7 ఆఫ్ నార్మల్ స్పీడ్. ఓకే, ఇట్లా నార్మల్ స్పీడ్ ఇచ్చేసి తర్వాత 30 మినిట్స్ సిటీ బి నుంచి 30 మినిట్స్ లేట్ అంటాడు. అంటే టైం ఇచ్చేసి లేట్ అంటాడు, లేట్. తర్వాత నార్మల్ స్పీడ్ కనుక్కో ఉంటాడు. ఇక్కడ నార్మల్ స్పీడ్ ఇలా వచ్చినప్పుడు ఈ కండిషన్స్ మాత్రం బాగా యూజ్ చేసుకోండి. 2/7 ఆఫ్ నార్మల్ స్పీడ్. ఫస్ట్ ఏమో నార్మల్ స్పీడ్ అంటాడు, తర్వాత 30 మినిట్స్ లేట్ అంటాడు, తర్వాత కనుక్కోండి అనేది నార్మల్ స్పీడ్ కనుక్కోమంటాడు. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఇది ఫ్రాక్షన్ రాసుకోండి. 2/7 ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 30. ఓకే, ఇప్పుడు ఏమన్నా అనుకున్నాడు నార్మల్ స్పీడ్ అంటే 2 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 5 6 30, 6 2 12. ఆన్సర్ వచ్చేసి 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కండిషన్ బేస్డ్. ఇక్కడ ఇది యు జే ఈ పి ఏ. ఇక్కడ వచ్చేసి మనకి కండిషన్ చూడండి. ఇఫ్ ది ఫస్ట్ లెటర్ ఈజ్ ఏ ఓవెలా. ఓకే, ఓవెల్ అంటే ఏ ఈ ఐ ఓ యు ఇవి రావాలా. థర్డ్ లెటర్ ఈజ్ ఏ కాన్సనెంట్. థర్డ్ లెటర్ కాన్సనెంట్ తప్పు, ఓవెల్ కదా. ఇఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఆర్ ఓవెల్స్. ఓకే, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఓవెల్స్. ఓకే, ఈ కండిషన్ బేస్డ్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇఫ్ ఈ రెండు అంటే ఫస్ట్ లాస్ట్ ఎన్ రాయమన్నాడు, అంటే ఈ కోడ్ వచ్చేసి ఎన్, ఈ కోడ్ వచ్చేసి ఎన్. అంటే ఫస్ట్ లాస్ట్ ఎన్ ఉండాలి. ఎన్ తప్పు, ఎన్ తప్పు, ఇది మాత్రం ఎన్ ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ నెంబర్ సిరీస్. నెంబర్ చూడండి. ఫస్ట్ నెంబర్ అనే దాంట్లో సేమ్ ఉందా? ఓకే, నెంబర్ వచ్చేసి దీనికి డిఫరెన్స్ ఉందా? 8, దీనికి 8, దీనికి 8. ఓకే, 41 8 49 ఉండాలి. 49 వచ్చేసి 48 తప్పు. ఇప్పుడు లెటర్ చూడండి. జీ ABCDF GHI ఒక లెటర్, IJK ఒక లెటర్, KLM ఓకే ఒక లెటర్, MNO ఓ ఓకే. తర్వాత MNO ఒక లెటర్, OPQ RST RS TU OU 49. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విండ్ ఎలా రాశాడు? 6482. సేమ్ అలాగే డాగ్స్ DOGS డాగ్స్ ఎలా రాశాడు? 3671. ఇక్కడ వచ్చేసి మనకి డి వాల్యూ అనుకున్నాడు. ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి ఉంది, రెండు దానిలో సేమ్ ఉంది. కాబట్టి 6 సేమ్ ఉందా? 6 సేమ్ ఉంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 6. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 42 ల్యాప్టాప్ బ్యాగ్స్ ఎంత? టోటల్ సమ్ 4162. ఇది బై చేసేది. సెల్ చేసినది ఎంత? 35 ల్యాప్టాప్స్ ఏమో 37345కి సెల్ చేసినాడు. ఓకే, ఇది 42 బ్యాగ్స్కి, ఇది 35 బ్యాగ్స్కి. ఇప్పుడు ఒక బ్యాగ్ కనుక్కోండి. ఇక్కడ ఒక బ్యాగ్ ఎంత బై చేసినాడు, ఒక బ్యాగ్ని ఎంత సెల్ చేసినాడు. ఇక్కడ వచ్చేసి మనకి 4162/42. ఇక్కడ 42 చేస్తే మనకి 42 బ్యాగ్స్ కదా. 42 2 2 4 2 తర్వాత 2 4 2 16 2 గట్ల 2 గట్ల. తర్వాత 7తో అవుతుంది, 3తో 3 3 21, 3 6 18, 3 9 27, 27 3 9, 9 11 9 పోతే 2 3 21. ఓకే, 7తో 7 49, 8 9 23, 9 63 పోతే 6 9 63, 7 అంటే 991. ఇక్కడ వచ్చేసి ఒక బ్యాగ్ 991. ఇక్కడ వచ్చేసి 37345/35. ఇక్కడ 7తో 5 7 5లా. ఓకే, 3 20, 5 35, 35 అంటే 2 ఉంటుంది, 23, 3 21, 7 21, 3 7 21, 20 అంటే 2 ఉంటుంది, 3 24, 3 24, 21. ఓకే, 37345 అంటే 7తో 5 35 అంటే 2 ఉంటుంది, 3 21, 21, 21 అంటే 2 ఉంటుంది, 2 ఉంటుంది, 3 21 మళ్ళీ 21, 5 35, 5335 సరే 5335 మళ్ళీ 5తో 5 గట్ల 5,
5 30 5 30 30 30 5 ఇక్కడ వచ్చేసి ఒక బ్యాగు 10 67కి సెల్ చేశాడు. ఇక్కడ కొనేదేమో 991కి. ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి? 10 67లో 99 తీసేస్తే మనకు ఒక బ్యాగ్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 7లో 1 పోతే 6, ఇక్కడ 8 7 9 0 అంటే 76 రూపాయలు. అంటే ఒక బ్యాగ్కి బై చేసి సెల్ చేయడం వల్ల 76 రూపాయలు వచ్చింది. ఓకే, 76 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పినాడు? హౌ మెనీ ల్యాప్టాప్ బ్యాగ్స్, ఎన్ని ల్యాప్టాప్ బ్యాగ్స్ అమ్మితే మనకి ప్రాఫిట్ ఇంత రావాలా అంటే 3952/76 చేస్తే వస్తుంది కదా మనకి, ఎన్ని బ్యాగ్స్ సేల్ చేసాము. ఇప్పుడు లాస్ట్ డిజిట్ వాల్యూ చెప్పి అంటే 76ని లాస్ట్ డిజిట్ వాల్యూ 6ని దేంతో చేస్తే 2 రావాలా. ఇక్కడ ఇంటూ 6 ఏది? 6 36, 4 24, 6 36, 6 12, లాస్ట్లో 2 వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 పాజిటివ్ నెంబర్స్ డిఫర్ బై అంటే 2 పాజిటివ్ నెంబర్స్ ఏవో నెంబర్స్ ఇచ్చాడు. ఓకే, వెన్ ది గ్రేటర్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ది స్మాలర్ నెంబర్. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి గ్రేటర్ నెంబరు ఎక్స్ అనుకుంటాను, స్మాలర్ నెంబర్ వై అనుకుంటాను. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు మనకి? గ్రేటర్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై గ్రేటర్ నెంబర్ ఎక్స్ బై వై వచ్చేసి ఏమన్నాడు? ఓకే, ఇప్పుడు వచ్చేసి వై, దీన్ని ఎక్స్తో చేసినాడు. దీనివల్ల కోఎఫిషియంట్ ఎంత? 2, రిమైండర్ ఎంత అన్నాడు? 147. దీన్ని ఎలా రాస్తాము అంటే y ఇంటూ 2 ప్లస్ 147 చేస్తే మనకి ఎక్స్ వస్తుంది. ఓకే, తర్వాత ఏమన్నాడు? 2 నెంబర్స్ డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై చేస్తే 2134. ఓకే, ఇక్కడ చూడండి 2y ప్లస్ 147 ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 147. ఓకే, ఎక్స్ మైనస్ 2y ఈక్వల్ టు 147 అంతే కదా. ఇప్పుడు ఏమన్నా మనకి ఈ రెండు చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది అంటే గ్రేటెస్ట్ నెంబర్ వస్తుంది, స్మాలర్ నెంబర్ వస్తుంది. తర్వాత ఏమన్నాడు? వాట్ ఈస్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ గ్రేటెస్ట్ నెంబర్? గ్రేటెస్ట్ నెంబర్ ఎంత అంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ తీసుకొని ఎక్స్ 4225 దీని యొక్క ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ కనుక్కున్నాడు. అంటే ఎక్స్ 4225 అంటే ఇక్కడ 16th అనే నెంబరు దీంట్లో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలా, 16th దీంట్లో ఎగ్జాక్ట్గా డివైడ్ కావాలా. కాబట్టి ఈ నెంబర్ కనుక్కునే దానికంటే దీంతో ఎగ్జాక్ట్గా డివైడ్ అయితే ఆ నెంబరే మనకి అవుతుంది కదా హెచ్సిఎఫ్. కాబట్టి ఫస్ట్ దీంతో చేయండి. ఓకే, దీంతో చేస్తే ఏమైనా 2 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయంటే అప్పుడు చెక్ చేద్దాం నెక్స్ట్ నెంబర్. ఓకే, ఈ నెంబర్ కనుక్కుందాం నెక్స్ట్ నెంబర్. కాబట్టి ఫస్ట్ దీంతో చేయండి. అంటే 16 దీంతో పోతుంది, లాస్ట్ 5 వస్తుంది. 16లో 5 వస్తుంది, రాదు. ఓకే, 11 అంటే ఆపోజిట్, 4 2 6 6, ఇక్కడ 5 2 7 7 7 6 13 11తో పోతుంది, పోదు. లాస్ట్ 10తో పోతే 10తో పోతే అంటే లాస్ట్ 0 రావాలి. లాస్ట్ 0 ఏదైతే ఉంటుందో అది మాత్రం 10తో పోతుంది కాబట్టి ఇది కూడా పోతుంది. కాబట్టి రిమైనింగ్ వచ్చేసి ఇది ఆన్సర్ అవుతుంది. టోటల్ ఎక్స్ వాల్యూ అవసరం లేదు, ఫస్ట్ దీన్ని కనుక్కోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆన్ సెల్లింగ్ ఏ స్టూల్. ఓకే, ఒక టూల్ని సెల్ చేశాడు. ఎంతకి? 8,378. దీనివల్ల ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఎంత ప్రాఫిట్ వచ్చేసి మనకి రేషియో ఇచ్చాడు. గెయిన్ వచ్చేసి 20% మోర్ దాన్ అంటే 120% ఆఫ్ లాస్, 120% ఆఫ్ లాస్ అంటే గెయిన్ బై లాస్ వచ్చేసి మనకి 120/100 26 25 అంటే 6/5. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 8378 ఇక్కడ మనకి కాస్ట్ ప్రైజ్ ఇది. ఈ కాస్ట్ ప్రైజ్ నుంచి లాస్కి ఎంతో అమ్మినాడు. ఎంత లాస్ అమ్మినాడు? 1756కి లాస్ కావడం వల్ల అతనికి ఎన్ని పార్ట్స్ లాస్? 5 పార్ట్స్ లాస్. అదే అని కాస్ట్ ప్రైజ్ని 6 పార్ట్స్ ప్రాఫిట్కి అమ్మితే మనకి ఎంత గెయిన్ అయినాడు? 8378. ఈ రిలేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఈ రెండు యొక్క డిఫరెన్స్ అనుకోండి. కాస్ట్ ప్రైజ్ ఫస్ట్ కాస్ట్ ప్రైజ్ అనుకోవాలి అంటే 8378/1756 డిఫరెన్స్ ఎంత? 8 6 పోతే 2, 7 5 పోతే 2, 13లో 7 పోతే 7 5 12 6. ఓకే, 6 7లో 1 పోతే 6 అంటే 6 6 2 2 బై ఇక్కడ ఎంత? 6 + 5 అంటే 11 పార్ట్స్ అంటే 11 602 అంటే ఒక పార్ట్ వాల్యూ 602. ఇప్పుడు 5 పార్ట్స్ వాల్యూ అనుకోండి అంటే ఇంటూ 5 చేయండి, 5 2 10 5 6 30 అంటే 30 10 అంటే ఇక్కడ 30 10ని లాస్ట్ కలిపితే మనకు కాస్ట్ ప్రైజ్ వస్తుంది. లేకపోతే 6 పార్ట్స్ వాల్యూ అనుకోండి, దీంట్లో నుంచి మైనస్ చేస్తే కాస్ట్ ప్రైజ్ వస్తుంది. ఓకే, 6 6 7 4 4 7 6 6 ఇది కాస్ట్ ప్రైజ్ 4 7 6 6 ఇంటూ ఇప్పుడు ఏమన్నా సెల్లింగ్ ప్రైజ్ అనుకున్నారు. గెయిన్ ఎంత? 150%. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైజ్లో 150% అనుకుంటే మనకి గెయిన్ ప్రైజ్ వస్తుంది, సెల్లింగ్ ప్రైజ్ వస్తుంది. 0 0 క్యాన్స్లో 3 5 5 5 2 5 2 2 2 4
2 6 2 అంటే లాస్ట్ డిజిట్ వాల్యూ ఇచ్చాను 3 లాస్ట్ 9 రావాలా. లాస్ట్ 9 వచ్చేసి ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి MNOPY అండ్ Z లీవ్స్ అనే 6 డిఫరెంట్ ఫ్లోర్స్. ఓకే, 6 డిఫరెంట్ ఫ్లోర్స్ అన్నాడు. 1 2 3 4 5 6. ఓకే, 6 డిఫరెంట్ ఫ్లోర్స్. తర్వాత ఏమన్నాడు, ఓన్లీ 3 పీపుల్ లీవ్ బిట్వీన్ వైకి జెడ్కి మాత్రం 3 పీపుల్. అంటే వైకి జెడ్కి మధ్యలో 3 పీపుల్, అంటే జెడ్కి వైకి మధ్యలో 3 పీపుల్. ఓకే, వేర్ వై లీవ్స్ ఆన్ బిలో జెడ్ కింద వై ఉండాలా, జెడ్ కింద వై ఉండాలా. ఓకే, అంటే తప్పు. ఓకే, జెడ్ కింద వై ఉండాలా అంటే ఈ రిలేషన్ అవుతుంది మనకి. ఈ రిలేషన్ జెడ్ కింద వై కాబట్టి. ఓకే, తర్వాత ఏమన్నాడు, పీ లీవ్స్ అనే ఆడ్ నెంబర్ ఫ్లోర్ అండ్ ఇమీడియట్లీ అబోవ్ వై పైనే ఉండాలా. వై పైనే ఆడ్ నెంబర్ ఫ్లోర్స్లో ఉండాలా. ఓకే, వై అంటే ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ ఏమున్నాయి, 1 ఉంది, 3 ఉంది, 6 5 ఉంది. ఓకే, తర్వాత ఓ లీవ్స్ ఆన్ వన్ ఆఫ్ ది ఫ్లోర్స్ ఎమ్ ఓన్లీ 3 పీపుల్ లీవ్ బిట్వీన్ వైకి జెడ్కి మధ్యలో జెడ్ కిందే వై ఉండాలా. ఓకే, ఇక్కడ చూడండి, జెడ్ కిందే వై 4 పీపుల్ ఉండాలి. అంటే జెడ్ 1 2 3 4 అంటే వై ఇక్కడ వస్తాడు. లేకపోతే జెడ్ ఇక్కడ ఇక్కడ చూడండి 2 కండిషన్స్ వస్తాయి. ఓకే, జెడ్ ఇక్కడ వస్తే వై ఇక్కడ వస్తాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు, పీ లీవ్స్ అనే ఆడ్ నెంబర్ ఫ్లోర్ వై పైనే ఉండాలా. కానీ పీ అనేది ఆడ్ నెంబర్ ఫ్లోర్స్లో. ఇక్కడ వస్తే పీ అనేది ఎక్కడ వస్తుంది మనకి, ఆడ్ నెంబర్ ఫ్లోర్స్లో. అంటే 3 అని వస్తుంది, 5 అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తే మనకి ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ వచ్చేసి 1 మాత్రం ఉంది. అంటే వై ఇక్కడ వస్తాడు అంతే. పీ వచ్చేసి ఇక్కడ వస్తాడు. తర్వాత అన్నాడు, ఓ లీవ్స్ అనే వన్ ఆఫ్ ది ఫ్లోర్స్ అంటే ఎమ్ కింద పీ ఉండాలా. అలాగే ఎన్ పైన ఉండాలి. అంటే ఎంఎన్పి రావాలా. ఎంపి ఇక్కడ వచ్చేసి ఎన్. ఇక్కడ చూడండి, ఎమ్ కింద ఓ ఉండాలా. అట్లాగే ఎన్ పైన ఓ ఉండాలి. అంటే ఎంఓఎన్ రావాలా. ఎంఓఎన్. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఈ కండిషన్ తీసుకోండి. ఈ కండిషన్ రాదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి హూ లీవ్స్ నెంబర్ ఫ్లోర్లో ఎవరు కూర్చున్నారు, నెంబర్ 4లో. ఓకే, ఓ ఆన్సర్ వచ్చేసి ఓ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ షాప్ కీపర్ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 5180. తర్వాత కాస్ట్ ప్రైస్ కనుక్కున్నాడు. తర్వాత డిస్కౌంట్ ప్రైస్ ఇచ్చాడు 31%. తర్వాత గెయిన్ పర్సెంటేజ్ ఇచ్చాడు 5%. ఇక్కడ వచ్చేసి ఫార్ములా వచ్చేసి మనకి ఎంపీ బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ పి బై 100 మైనస్ డి. ఎంపీ ఎంత 5180 బై సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ అంటే 105 బై 100 మైనస్ డిస్కౌంట్ 31 అంటే 69. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5180 ఇంటూ 69 ఈజ్ ఈక్వల్ టు 105 ఇంటూ సిపి. ఓకే, ఇక్కడ చూడండి 3తో పోతుంది. 3తో 3 3 5 13. ఓకే, 7తో 5 వెళ్ళి తర్వాత 5 కట్ల 5 5 కట్ల 5 5 15 5 15 30 30. ఓకే, లాస్ట్ డిజిట్ వాల్యూ 6 18 అంటే 7 కూడా వచ్చేసి 8 వస్తుంది. 7ని దేంతో చేస్తే 8 రావాలా. ఇక్కడ లాస్ట్ ఇంటూ 7 చేయండి. ఇంటూ 7 దేని చేస్తే వస్తుంది, దీని చేస్తే వస్తుంది లాస్ట్ 8. ఓకే, ఆన్సర్ వచ్చేసి అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి RR14 ఈజ్ రిలేటెడ్ టు UN13. ఓకే, ఇక్కడ వచ్చేసి నెంబర్స్ డిఫరెన్స్ ఇది. దీనికి రిలేషన్ ఎంత, 14కి 13కి అంత 11. ఓకే, ఇక్కడ 10కి -11 అంటే 11. ఓకే, దీనికి దేంతో వేస్తే మనకి -11 రావాలి. అంటే 1 ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11 అంటే -x ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 1. ఓకే, -x ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు -10. ఆన్సర్ వచ్చేసి -10. లాస్ట్లో -10 ఉండాలి. ఇది మాత్రం -10 కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, 11 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియోస్ ఈజ్ గ్రేటెస్ట్ అంటే 27/76 అంటే 76 ఇక్కడ వచ్చేసి మనకి 76 27 అంటే 0 కలపండి. ఇక్కడ వచ్చేసి 76 దేంట్లో అవుతుంది, 76 3 21 4 20 4 4 24 4 4 20 29 30
ఓకే ఇది తప్పు 4తో పోదు అంటే 3తో పోతుంది అంటే 0 సంథింగ్ ఎంత వస్తుంది. ఓకే ఇది వచ్చేసి 0 సంథింగ్. ఓకే ఫస్ట్ 0 సంథింగ్ ఎంత వస్తుంది. ఓకే తర్వాత 72 31 72లో 31 ఎప్పుడు వస్తుంది 0.0 తర్వాత పాయింట్ 72 ఇంటూ 3తో పోతుంది 3 21 4తో 4 28 4 8 4 28 5తో 5 2 10 5 35 అంటే 4తో 4 28 అంటే 0.4 సంథింగ్ అంటే 0.4 సంథింగ్. తర్వాత 77 38 38 ఎప్పుడు వస్తుంది 77లో 5 35 5తో చూడండి 77 ఇంటూ 5 5 35 36 38 అంటే ఇక్కడ 380 ఉంది ఇక్కడ 385. ఓకే ఇది కూడా 0.4 సంథింగ్ ఎంత వస్తుంది 0.4 సంథింగ్. ఓకే ఇది చూడండి 51 34 అంటే 0 అంటే 340 దేంట్లో వస్తుంది 5 5 25 5 6 30 6 కట్ల 6 5 6 30 306 6 అంటే 0 సంథింగ్ 0.6 కంటే పైన వస్తుంది కాబట్టి ఏది దీంట్లో హైయెస్ట్ 0.6 కదా కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గోపా బాట్ 51 బుక్స్ అట్ 1120. ఓకే పర్ బుక్ వచ్చేసి ఒక టోటల్ బుక్స్ ఎన్ని 1120 ఇంటూ 51 టోటల్ 51 కదా కాబట్టి 1120 ఇంటూ 5 0 5 2 10 5 5 6 5 ఇక్కడ వచ్చి 0 20 3 6 1 7 5 57 320. తర్వాత వచ్చేసి ఇంకొకటి 920 రూపీస్ పర్ బుక్ ఎన్ని బుక్స్ 45 ఇక్కడ వచ్చేసి మనకి 0 45 90 45 ఇంటూ 95 9 5 45 9 9 36 36 4 40 405 405 9 95 14 414 414. ఓకే ఇక్కడ వచ్చేసి 414 0 0 2 0 47 8 5 4 9. ఓకే ఇది టోటల్ అమౌంట్. ఇక్కడ వచ్చేసి మనకి యావరేజ్ అనుకోండి కాబట్టి 51 ప్లస్ 45 ఇక్కడ వచ్చేసి 6 96 దీన్ని 96 చేస్తే వస్తుంది మనకి 96 98 220 ఇక్కడ వచ్చేసి 1తో 96 ఇక్కడ ఎంత మనకి 96 720 8 6 2 27 పోతుంది పోదు కాబట్టి 0 తర్వాత ఏమన్నాడు 96 3 21 3తో పోతుంది ఏమో చూడండి 96 ఇంటూ 3 18 9 27 పోదు 96 ఇంటూ 2 2 12 2 9 18 19 2 9 19. ఓకే ఇక్కడ 2తో 192 అంటే 102 స్టార్టింగ్లో రావాలా 102 వచ్చేది మాత్రం ఒకటి ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 25 900 80 తర్వాత 23 80 74 90 ఇక్కడ చూడండి ఈ రెండు మల్టిప్లై చేయండి ఒకసారి 25 ఇంటూ 18 అంటే 50 ఇంటూ 9 కదా 5 45 450 వస్తుంది. ఇది 900 వస్తుంది. దీన్ని ఇంటూ చేయండి ఇక్కడ చేస్తే 900 వస్తుంది. ఓకే తర్వాత ఈ రెండు ఇంటూ చేయండి 23 ఇంటూ 19 9 27 9 18 19 20 23 ఇక్కడ 7 3 4 437 ఇంటూ 7 437 ఇంటూ 2 2014 2 6 7 874. ఓకే ఈ రెండు ఇంటూ చేసి మళ్ళీ ఇంటూ చేసాడు ఇంటూ 2 చేశాడు కాబట్టి లాస్ట్ డిజిట్ వాల్యూ గిచ్చేయండి. ఇక్కడ వచ్చేసి 9 ఇంటూ 9 ఇంటూ 6 9 6 40 8 ఇంటూ 2 6 వస్తుంది రాదు. ఓకే ఇక్కడ 0 ఇంటూ 9 వచ్చేసి ఎంత 0 ఇంటూ 2 0 లాస్ట్ 0 వస్తుంది రాదు. ఓకే ఇక్కడ 0 ఇంటూ 0 ఇంటూ 2 0 లాస్ట్ 0 రావాలి సెంటర్లో రాలేదు కాబట్టి ఇది తప్పు. ఇది రిమైనింగ్ వచ్చేసి మనకి ఇది మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ట్యాప్ క్యాన్ ఫిల్. ఓకే ఏ వచ్చేసి ఫిల్ చేస్తుంది 9 అవర్స్. నెక్స్ట్ బి ట్యాప్ వచ్చేసి 90 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఓకే వాట్ విల్ బి హౌ లాంగ్ విట్ విల్ బి ది ట్వైస్ ది వాల్యూమ్. ఓకే టోటల్ వాల్యూమ్ మనకు లేదు కానీ ట్వైస్ ది వాల్యూమ్ ఉన్నాయి. ఫస్ట్ ఈ రెండు కనుక్కోండి. ఈ రెండు వచ్చేసి మనకి ఎంత తెలిసి 90 బై ఇక్కడ 10 ఇక్కడ 1 ఇది ఎంటీ చేస్తుంది మైనస్ అంటే 90 బై నార్మల్గా అయితే 10 - 1 అని రాసుకుంటాం 90 బై 9 రాసుకున్నాం. ఇక్కడ ఏమన్నాడు ట్వైస్ అన్నాడు కాబట్టి ఇంటూ 2 చేస్తాం ట్వైస్ కాబట్టి ఇంటూ 2 ఇక్కడ 9 ఇక్కడ 9 10 2 20 ఆన్సర్ వచ్చేసి 20. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ గో స్టార్ట్ ఫ్రమ్ పాయింట్ ఎల్ అండ్ డ్రైవ్స్ టువర్డ్స్ సౌత్కి ఏమో సౌత్కి 3 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ కంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇక్కడ వచ్చేసి 3 కిలోమీటర్స్ తర్వాత రైట్ మళ్ళీ రైట్కి 4 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్కి వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎంత 4 కిలోమీటర్స్ మళ్ళీ లెఫ్ట్ వచ్చేసి 7 కిలోమీటర్స్ 7. ఓకే స్టార్టింగ్ పాయింట్కి వచ్చాడు ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ ఏది
ఫస్ట్ డిస్టెన్స్ ఎంత 4 3 7 7 కిలోమీటర్లు వెస్ట్కి 7 కిలోమీటర్లు వెస్ట్కి 7 కిలోమీటర్లు వెస్ట్ 7 కిలోమీటర్లు వెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్ ట్రీస్ సమ్ ఫ్లవర్స్. ఓకే ఓకే, ఆల్ ఫ్లవర్స్ అంతా బ్యూటిఫుల్. తర్వాత సమ్ బ్యూటిఫుల్ వచ్చేసి గర్ల్స్. ఓకే, తర్వాత ఏమన్నాడు సమ్ ఫ్లవర్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఫ్లవర్ యొక్క సర్కిల్, ఇది చిన్న సర్కిల్, ఫ్లవర్ యొక్క చిన్న సర్కిల్ ఇంటూ ట్రీస్కి టచ్ అవుతుంది కదా, ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి కరెక్ట్, ఫస్ట్ కరెక్ట్. తర్వాత బ్యూటిఫుల్ అనే సర్కిల్ పెద్ద సర్కిల్, ఫ్లవర్స్ అనే సర్కిల్ లోపల ఉంది కాబట్టి ఈ రెండు టచ్ అవుతున్నాయి, సర్కిల్స్ టచ్ అవుతున్నాయి కాబట్టి ఇది రైట్. ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ అడిగాడు. నెంబర్స్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బై సింబల్ ఉండాలా, ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ ఉండాలి. అంటే 2 సింబల్స్ మధ్యలో నెంబర్ ఉండాలి. 2 సింబల్స్ మధ్యలో నెంబర్ 2 సింబల్స్ మధ్యలో నెంబర్ 2 సింబల్స్ మధ్యలో నెంబర్ 2 సింబల్స్ మధ్యలో 2 సింబల్స్ ఉండాలా, మధ్యలో నెంబరు. అంతే కదా, నెంబర్స్ ప్రిసీడింగ్ బై ఒక సింబల్. 2 సింబల్స్ మధ్యలో నెంబర్ 2 సింబల్స్. ఓకే, ఇక్కడ 2 సింబల్స్ మధ్యలో నెంబర్ 2 సింబల్స్ మధ్యలో నెంబర్ 2 సింబల్స్ మధ్యలో. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ రెక్టాంగులర్ షీట్. ఓకే, లెంత్ ఇచ్చాడు మనకి, లెంత్ ఇచ్చాడు ఇలా రెక్టాంగులర్ షీట్. ఈ రెక్టాంగులర్ షీట్ లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 32. ఇక్కడ వైడ్ ఎంత ఇచ్చాడు 14 మీటర్స్. ఇఫ్ రోల్డ్ అలాంగ్ విత్ ది లెంత్ టు ఫార్మ్ ఏ సిలిండర్. ఓకే, ఇది ఇట్లా రోల్ చేసుకుంటూ పోతే మనకి ఇప్పుడు ఏమవుతుంది, లెంత్ అనేది దీని సర్కంఫరెన్స్ కదా, ఇప్పుడు రేడియస్ కావాలనుకుంటే మనకి లెంత్ అంటే మనకి సర్కంఫరెన్స్ అవుతుంది అంటే 2πr వచ్చేసి 32. ఇట్లా కదా మనకి వచ్చేది సిలిండర్ ఇట్లా ఫామ్ అవుతుంది దీన్ని రోల్ చేసుకుంటూ వచ్చినామంటే. కాబట్టి ఈ టోటల్ సర్కంఫరెన్స్ లెంత్ ఏంటంటే 32 అంటే 6 వాల్యూ అనుకోవచ్చు ఇక్కడ. 32/2π అంటే 16π. 6 వాల్యూ వచ్చేసి 16π. హైట్ అంటే ఎంత మనకి, హైట్ అంటే తెలిసింది లెంత్, ఇది ఎంత 14. హెచ్ వచ్చేసి 14. ఇప్పుడు ఏమన్నాడు వాల్యూ వచ్చేసి మనకి సిలిండర్ యొక్క వాల్యూ ఎంత 2 πr² హెచ్. ఇప్పుడు పై ఇంటూ r² అంటే 16π ఇంటూ 16/π ఇంటూ అక్కడ హెచ్ అంటే ఎంత 14. ఓకే, ఇక్కడ పై క్యాన్సిల్. తర్వాత ఇక్కడ 16 × 16 లాస్ట్ డిజిట్ వాల్యూ చేయండి. 6 36 6 ఇంటూ 4 24 4/24 లాస్ట్లో 4 రావాలా బై పై రావాలా, అన్ని దాంట్లో పై ఉంది, లాస్ట్లో 4 వచ్చేది ఇది మాత్రం ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ సింబల్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ బై నెంబర్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై నెంబర్. ఓకే, నెంబర్ సింబల్ నెంబర్ 2 నెంబర్స్ మధ్యలో సింబల్ ఉండాలి. 2 నెంబర్స్ మధ్యలో సింబల్. ఓకే, ఇక్కడ ఉంది ఒకటి 2 నెంబర్స్ మధ్యలో సింబల్ 2 నెంబర్స్ లేదు, ఇది మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సిట్రన్ యాజ్ ఏ హోల్. ఓకే, ఒక సిట్రన్ ఇది బాటమ్. ఓకే, ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్ కింద హోల్ ఉంది. తర్వాత ఏమన్నాడు ఏ ట్యాప్ వచ్చేసి 6 అవర్స్ ఇది ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ హోల్ కింద బి అనే హోల్ ఏం చేస్తుంది 15 అవర్స్ ఇది ఎంటీ చేస్తుంది. ఇది ఏం ఫిల్ చేస్తుంది, ఇది ఎంటీ చేస్తుంది. ఇప్పుడు బోత్ ట్యాప్ రెండు ఓపెన్ చేస్తే టోటల్ టైం ఎంత అని ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ 15 × 15 = 90. ఇక్కడ వచ్చేసి మనకి 15, ఇది వచ్చేసి 15, ఇక్కడ వచ్చేసి 6. ఓకే, 90/15 6 9 10 ఆన్సర్ వచ్చేసి 10 అవర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోడ్ వాల్యూ డైరెక్ట్ మోడ్ ఇచ్చేసాడు మనకి 165 అని. ఇక్కడ వాల్యూ అనుకోవాలా, మనకి మోడ్ ఇచ్చారు కాబట్టి ఇది ఏమవుతుంది మనకి FM, దీని ముందర F1, ఇది F2. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఈ డిఫరెన్స్ ఎంత 5, ఇది H అవుతుంది. మన ఫార్ములా వచ్చేసి మోడ్ వచ్చేసి L అంటే 165, L వచ్చేసి FM - F1/2 FM - F1 - F2 ఇంటూ H. ఇక్కడ వచ్చేసి L ఎంత, ఇక్కడ ఎంత 165, ఇక్కడ L ఎంత 165, ఇది L స్టార్టింగ్ లెటర్. ఓకే, ఇది L అవుతుంది మనకి. ఓకే, L ప్లస్ FM అంటే X - 37/2 ఇంటూ FM అంటే X - 37
F2 అంటే 28 ఇంటూ హెచ్ అంటే డిఫరెన్స్ 5. ఇక్కడ వచ్చేసి మనకి 165 అవతల పంపినాయి అంటే 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x మైనస్ 37 బై 2x మైనస్ 37 మైనస్ 28 ఇంటూ 5 కదా. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏది పెడితే మనకు 0 అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో 37 పెట్టామనుకో 37 మైనస్ 37 0 అవుతుంది. అంటే 0 బై ఎనీథింగ్ 0 ఇంటూ 5 0. కాబట్టి ఎక్స్ ప్లేస్లో 37 పెడితే 0 అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 37. టోటల్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. గివెన్ ఆప్షన్స్ని ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందో మనకి అది చేస్తే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8 డిజిట్ నెంబర్. ఓకే, 8 డిజిట్ నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనకి 43377P08. ఓకే, డివిజిబుల్ బై 8. మనకి 8 డివిజిబుల్ తెలుసు. అంటే లాస్ట్ 3 డిజిట్ వాల్యూ 0 8. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ వాల్యూ చెక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి 8 చెక్ చేయాలంటే మనకి లాస్ట్ 3 డిజిట్స్ వాల్యూ. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చిందంటే ఈ వాల్యూ కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఈవెన్ వచ్చిందంటే దీన్ని కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆడ్ వచ్చిందంటే ఈ లాస్ట్ నెంబర్కి 4 కలుపుతాం. కాబట్టి ఇక్కడ ఈవెన్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ ఈ పీ వాల్యూ మనకు అవసరం లేదు. ఎంతనే ఒకటే. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ అడిగాడు. మనకి మ్యాక్సిమం వాల్యూ ఎంత 1 నుంచి 10లో 1 నుంచి 9లో మ్యాక్సిమం వాల్యూ ఎంత 9 కదా. కాబట్టి ఇక్కడ 9 పెడితే సరిపోతుంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ. ఓకే, మ్యాక్సిమం వాల్యూ 9 పెడితే సరిపోతుంది. కానీ గివెన్ ఆప్షన్స్లో 9 ఉంది లేదు. 9 తర్వాత ఏది ఉంటుంది మ్యాక్సిమం వాల్యూ 8. ఓకే, 8 ఆన్సర్ వచ్చేసి 8. ఓకే, 9 ఉంటే 9 పెడతాం. కాబట్టి 8 ఉంది కాబట్టి 8 పెట్టాం. ఇక్కడ వచ్చేసి ఆడ్ వన్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది. పీకి కేకి పీ కే తర్వాత కే ABCDFGHIJK KLMNO P 4 లెటర్స్. DEFGHI తర్వాత BCDEFG 4 లెటర్స్ సరిపోయినాయి. IJKLMN 4 లెటర్స్ సరిపోయినాయి. టీకి సికి టీ తర్వాత PQRST UVWXYZABC ఎన్ని లెటర్స్ 3 3 6 8 లెటర్స్. ఇక్కడ IJKLMNO P చాలా లెటర్స్ వస్తాయి. D రావాలి తప్పు. నెక్స్ట్ G ABCD D తర్వాత కాదు M తర్వాత N తర్వాత కదా. ఇది N తర్వాత MNO PQRSTUV. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని లెటర్స్ 3 3 6 7 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమో 8 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ చెక్ చేయండి. KLMNO PQRST ఇక్కడ 8 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ 8 కానీ ఇది 7 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది తప్పు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఇది. 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉన్నాయి, ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి 41 డివైడెడ్ బై అంటే ఇంటూ 19 ప్లస్ అంటే -448 ఇంటూ అంటే బై 11 4 ప్లస్ 26 ఇక్కడ 4తో 4 4 4 4 8 19 19 19 19 4 72 19 4 76 77 77 779 779 112 తీసేయండి. 9 2 పోతే 7 7 7లో 1 పోతే 6 6 6 67 26 7 6 13 6 3 9 693. ఆన్సర్ వచ్చేసి 693. ఓకే, 693. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ బి వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఈక్వల్ రూట్స్ అనేది మనకి B² = 4AC. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఈక్వల్ రూట్స్ అంటే B² = 4AC. B² ఎంత B² అంటే B². ఇక్కడ వచ్చేసి 4 ఇంటూ A అంటే 4 ఇంటూ 16. ఇక్కడ ఏమవుతుంది స్క్వేర్ అవతల పంపించేస్తే B = 6 అవుతుంది, 16 అవుతుంది. ఇక్కడ వచ్చేసి స్క్వేర్ రూట్ అవతల పంపించేస్తాం కదా. కాబట్టి ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి. అంటే ప్లస్ 16 -16 వస్తుంది. కాబట్టి B వాల్యూస్ 2 వస్తాయి. +16 -16. ఆన్సర్ వచ్చేసి +16 -16. ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. ఎప్పుడు ఈ ఫార్ములా ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీన్ అడిగాడు. మీన్ అంటే మనకి 83 + 17 + 62 + 87 + 62 + 96 + 86 + 92 + 90 బై టోటల్ అని 3 3 3 6 3 9 టోటల్గా 9 ఉన్నాయి. 9. ఓకే, 9 ఉన్నాయంటే మనకు వచ్చేసి 9తో నార్మల్ మెథడ్లో చేసేది 83 17 7 3 10 100 100 162 162
87, 162, 62, 62 ఇంటూ 62, 2 2 4, 124, 124, 100 ఎంత? 224, 224, మళ్ళీ 87, 87 తీసేయండి, 87, 7 4 13, 82 10 11, 3 333, 82 10 313, 313, 313 96, 313 96, 96, 3 2 5, 96 కదా, 6 3 9, 6 3 9, 6 3 9, 9 1 10, 4 409, 409, 86, 86, 9 6 15, 9, 495, 495, 495, 92, 495, 92, 92, 5 2 7, 5 2 7, 9 18, 587, 587, 90, 90, 90, 7 9 9 8, 17, 677, 677 బై 9, 9, 9తో 9 63, 63, 9 63, 63, 7లో 3 పోతే 5, 7లో 3 పోతే 7లో 3 పోతే 4, 47, 5 9 45, 47, కానీ 45, ఓకే, బై మిస్టేక్ ఎక్కడో ప్లస్ ఎక్కడో ఇది నార్మల్ చేస్తే 75 వస్తుంది, ఓకే, నార్మల్ మీ వాల్యూ నార్మల్ మెథడ్ చేస్తే 75 వస్తుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోహన్ ఇన్వెస్ట్ చేశాడు, ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 13, 20 రూపాయలు. తర్వాత ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి? 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. తర్వాత 6 ఇయర్స్కి బై 100 చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? అమౌంట్ అడిగాడు. మనకి ఎప్పుడైనా అమౌంట్ అంటే కింద ఆప్షన్ చూడండి, ఇక్కడ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ కంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఇది ప్రిన్సిపల్ కంటే తక్కువ ఉంది, కాబట్టి ఇది తప్పు ఈ రెండింటి, కాబట్టి మనకి 100% వాల్యూ ఇచ్చాడు. ఎంత? 1320. తర్వాత 136% వాల్యూ అంటే 636, 100 + 36 అంటే 136% వాల్యూ అడుగుతున్నాడు. అంటే 1320 ఇంటూ 136 బై 100 అంటే 00 క్యాన్సిల్, అంటే 132, 136, 132 ఇంటూ 136 చేస్తే మనకి 6 12, 6 18, 19, 6 6 7, ఓకే. తర్వాత 3తో 3 6, 3 9, 3 3, తర్వాత 1తో 132, 132, ఇక్కడ వచ్చేసి 2, 9 6 15, 9 6 15, 7 3 10, 19, 19, 19, 3 3 6 7, 17, 1795, ఇది ఆన్సర్ అవుతుంది, ఓకే, 1795.2. నెక్స్ట్ వచ్చేసి మనకి DEF GM N అండ్ O ఆర్ సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు, ఓకే. సర్క్యులర్ టేబుల్లో కూర్చున్నారు ఎంతమంది? ముగ్గురు 6 7 మంది, 1 2 3 4 5 6 7, ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి ఓన్లీ ఈ సిట్స్ బిట్వీన్ ఎన్కి ఎమ్కి మధ్యలో ఈ కూర్చోాలా, లేకపోతే ఈకి ఎన్కి మధ్యలో, ఈకి ఎమ్కి ఎన్కి మధ్యలో ఈ ఉంటాడు, ఓకే. తర్వాత ఏమన్నాడు? ఓకి లెఫ్ట్లో, ఓ ఇక్కడ ఉంటే ఓకి థర్డ్ లెఫ్ట్లో, 1 2, ఓకి థర్డ్ లెఫ్ట్లో ఎమ్ ఉంటాడు. తర్వాత ఏమన్నాడు? ఎన్కి ఎన్కి మధ్యలో, ఎమ్కి ఎన్కి మధ్యలో ఈ ఉండాలి, ఎమ్కి ఎన్కి మధ్యలో 2 కండిషన్స్ వస్తాయి, ఓకే. తర్వాత ఏమన్నాడు? ఓకి ఇమీడియట్ లెఫ్ట్లో, జీ ఉండాలి, ఇమీడియట్ లెఫ్ట్లో జీ ఉంటాడు, కాబట్టి ఇక్కడ రాదు, అంటే ఎమ్ ఎన్, ఇక్కడ ఎమ్కి ఎన్కి మధ్యలో యూ ఉంటాడు, ఓకే. తర్వాత ఏమన్నాడు? డి ఈజ్ నాట్ ఇమీడియట్ నెబర్ ఆఫ్ ఎమ్, ఎమ్కు పక్కలో డి ఉండకూడదు, అంటే డి ఇక్కడ వస్తాడు. రిమైనింగ్ మిగిలిపోయినది ఎవరు? డిఈ ఎఫ్ వచ్చేసి ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు వచ్చేసి మనకి ఎఫ్కి థర్డ్ లెఫ్ట్లో, 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎన్ని ఉండాలి? ఆన్సర్ వచ్చేసి ఎన్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ ఆల్ఫాబెటికల్ చేసి ఇప్పుడు నెంబర్ చెక్ చేయండి. ఆర్కి 11కి 6కి 11కి ఎంత? 5, దీనికి 5, దీనికి 16కి 21కి 5, 21కి 5కి 26, లాస్ట్లో 26 రావాలా, తప్పు, 26 రావాలా, తప్పు. ఇప్పుడు లెటర్స్ చెక్ చేయండి. యువి, ఓకే, ఇక్కడ బ్యాక్ నుంచి యువి, తర్వాత PQRS TU, టీ తర్వాత యు, ఎస్ తర్వాత టీ, PQRS, ఎస్ ముందర 6 ఉండాలా, 2 దాంట్లో 6 ఉంది, లేదు దీంట్లో మాత్రం 6 ఉంది, కాబట్టి 6 26 ఉండాలా, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి, సైన్ 4 to the power of θ కదా, అంటే sin స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ θ అని రాసుకుంటాను, ఓకే. sin స్క్వేర్ θ హోల్ స్క్వేర్, సేమ్ అలాగే cos స్క్వేర్ θ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇక్కడ వచ్చేసి మనకి ఇదేమవుతుంది? a² - b² అంటే a + b × a - b, sin స్క్వేర్ θ మైనస్ cos స్క్వేర్ θ,
ఇంటూ తర్వాత sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1/2. ఇక్కడ వచ్చేసి మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సిల్ అంట, ఇది 1 అయిపోతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, మళ్ళీ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ ఏమవుతుంది, కాదు, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏమైనా సైన్ కదా, అంటే కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు వచ్చేసి మనకి sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి కాస్ స్క్వేర్ ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాను, అంతే కదా. ఇక్కడ వచ్చేసి మనకి sin స్క్వేర్ టీటా మైనస్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ టీటా. ఇక్కడ ఏమవుతుంది మనకి sin స్క్వేర్ టీటా మైనస్ 1 మైనస్ ప్లస్ sin స్క్వేర్ టీటా, అంటే మనకి ఎంత 2 sin స్క్వేర్ టీటా ప్లస్ 1 ఈక్వల్ టు 1/2. ఇదే కదా మనం అడిగేది, మనల్ని అడిగేది ఇది అడిగాడు కాబట్టి -1. ఇక్కడ వచ్చేసి -1 ఉంటుంది, ప్లస్ 1 -1. ఇక్కడ వచ్చేసి 1/2. ఆన్సర్ వచ్చేసి మనకి 1/2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది వాల్యూ ఆఫ్, ఓకే, ఇక్కడ వచ్చేసి బాడ్మాస్ రూల్ వాడతాము. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ వాల్యూ ఇచ్చేయండి. అంటే ఇక్కడ 4 6 24, అంటే 72లో 4 పోతే ఎంత మనకి 12 8 అంటే 68. ఇక్కడ వచ్చేసి 68 బ్రాకెట్ లోపల 68 బై మళ్ళీ 4 చేస్తే ఎంత వస్తుంది, 4తో 4 కట్ట 4 4 20 17 4. ఓకే, 17 ప్లస్ 5 ఇప్పుడు ఎంత 22 57 22 7 2 9 7 2 79. ఆన్సర్ వచ్చేసి 79. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింప్లిఫికేషన్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి జెడ్ ఇచ్చాడు y. ఓకే, 3z మైనస్ 9y హోల్ స్క్వేర్ ప్లస్ 9z ప్లస్ 3y z హోల్ స్క్వేర్ మైనస్ 81z స్క్వేర్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి జెడ్ ఫస్ట్ నేను జెడ్ వచ్చేసి 0 అనుకుంటాను, తర్వాత y వచ్చేసి 1 అనుకుంటాను. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది 99 81 ప్లస్ ఇక్కడ 0 9 ఓకే మైనస్ జెడ్ 0. ఓకే 9 ఇక్కడ వచ్చేసి 90. ఆన్సర్ వచ్చేసి 90 రావాలి. ఇక్కడ జెడ్ ప్లస్ 0 ఇక్కడ వచ్చేసి 1 పెడతాను. 90 కాదు, ఇది వచ్చేసి 90 వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి మీరు వాల్యూస్ అనుకోని. ఓకే, తర్వాత ఏ స్విమ్మర్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 37 km/h. తర్వాత అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 27 km/h. ఓకే, తర్వాత ఏమన్నాడు, వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ ది స్విమ్మర్ ఇన్, అంటే బోట్ స్పీడ్ అడిగాడు. స్టిల్ ఇన్ వాటర్ స్విమ్మర్ యొక్క స్టిల్ ఇన్ వాటర్ అంటే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి 37 అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ బై డౌన్వర్డ్ స్ట్రీమ్ బై 2 అంటే 37 ప్లస్ 27/2. ఇక్కడ వచ్చేసి 37 27 7 14 64 64 బై 2 2 గంటల 2 3 6 2 16 32 ఆన్సర్ వచ్చేసి 32. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈకి జీకి EFG. ఓకే, GHIJ EF, తర్వాత FGHI. ఓకే 2 లెటర్స్, తర్వాత GHI, తర్వాత JK 2 లెటర్స్. ఇక్కడ 2 లెటర్స్ ఉన్నారు, L తర్వాత M వస్తుంది, తప్పు. K ABCDFGHIJK LM. ఓకే 1 లెటర్ LM MNOP. ఓకే 2 లెటర్స్ వస్తున్నాయి, ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత LM తర్వాత వస్తుంది, కాబట్టి KG ABCDFGHIJK KLM. ఓకే NOP. ఓకే ఇది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇదన్నా. తర్వాత ఏమన్నాడు, సెకండ్ లెటర్ ABC. ఓకే 1 లెటర్ C తర్వాత CDEFGHIJKL లెటర్స్ 3 3 6 7 8 లెటర్స్. సేమ్ ఇక్కడ కూడా GHI 1 లెటర్ ఉంది. I తర్వాత JKLMNOPQRS ఎన్ని లెటర్స్ 3 3 6 3 9. ఇక్కడేమో 8 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడేమో 9 లెటర్స్ ఉన్నాయి, కాబట్టి ఇది తప్పు. రిమైనింగ్ మిగిలిపోయినది ఇది, ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఇఫ్ ది స్మాలర్ ఆఫ్ ది 2 ఇంటీజర్స్. ఓకే, స్మాలర్ నెంబర్ ఎంత x, తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ది 2 కాన్సిక్యూటివ్ అంటే x+1. ఈ రెండింటి యొక్క ఇంటూ ఎంత అన్నాడు 248. ఇప్పుడు xని వేస్తే ఎంత x² + x = 248. ఇప్పుడు ఏమవుతుంది x² + x - 248 = 0. ఓకే, ఇప్పుడు అన్నాడు ఈక్వేషన్ రాయమన్నాడు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కాబట్టి ఇదే ఇలా రాయమన్నాడు. ఇది దేంట్లో ఉంది మనకి ఆన్సర్, ఇది ఆన్సర్ వచ్చేసి 3rd. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సిలిండర్ ఈజ్ మేడ్ ఆఫ్ రోలింగ్ రెక్టాంగులర్ పేపర్. ఒక రెక్టాంగులర్ పేపర్ను ఏ సిలిండర్ ఈజ్ మేడ్ బై రోలింగ్. ఓకే, ఒక రెక్టాంగులర్ పేపర్ని రోల్ చేస్తే సిలిండర్ అయింది అన్నాడు. అంటే ఒక రెక్టాంగులర్ పేపర్ని మనము ఇలా ఇలా రోల్ చేసుకుంటూ పోతే ఒక సిలిండర్ అవుతుంది. ఓకే, ఒక సిలిండర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు మనకి లెంత్ ఇచ్చాడు. దాని యొక్క లెంత్ అంటే ఇది లెంత్ ఇచ్చాడు 7, లెంత్ ఇచ్చాడు 12. తర్వాత ఏమన్నాడు బ్రెత్ వచ్చేసి 7.48 అంటే బ్రెత్ అంటే హైట్. ఓకే, హైట్ వచ్చేసి 7.48. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి లెంత్ ఇచ్చాడు కానీ రేడియస్ ఇలా రేడియస్ అంటే 2πr. 2πr వచ్చేసి మనకి లెంత్ ఎంత 12. ఆర్ వచ్చేసి ఎంత 12/2π. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆర్ వచ్చేసి 6/5. ఇప్పుడు ఏమన్నాడు ఫైండ్ ది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సిఎస్ఏ. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 2πrh. ఓకే, ఇక్కడ వచ్చేసి 2πrh 2 ఇంటూ పై ఇంటూ ఆర్ ఎంత 6/5 ఇంటూ హెచ్ ఎంత మనకి 7.48. 7.5 క్యాన్సిల్. ఇక్కడ 7.48 ఆర్ ఎలా 12 7.48 ఇంటూ 2 2 16 2 4 9 2 7 14 14.98 ఇంటూ 6 8 9 54 54 58 4 24 24 5 29 అరకట్ట 89.88 89.88 అట్లా వస్తుంది. అంటే 89 దగ్గర లేదు, ఇది ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శుభం ర్యాంక్డ్ ఫ్రమ్ టాప్ నుంచి ఏమో 19th పొజిషన్, బాటమ్ నుంచి ఏమో 46th పొజిషన్. టోటల్ స్టూడెంట్స్ అడిగినప్పుడు టోటల్ వచ్చేసి టాప్ ప్లస్ బాటమ్ -1. టాప్ ఎంత మనకి 19, బాటమ్ ఎంత 46 -1. ఇక్కడ వచ్చేసి 19 + 45 9 5 14 4 64. ఆన్సర్ వచ్చేసి 64. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ 7 బాయ్స్ యొక్క యావరేజ్ ఎంత 54. తర్వాత ఒక బాయ్ యాడ్ అయినాడు అంటే 8 బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది యావరేజ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అంటే 56 అయింది. ఇప్పుడు వచ్చేసి మనకి వెయిట్ యొక్క న్యూ బాయ్ యొక్క ఏజ్ ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ వచ్చేసి +2 యాడ్ చేశాడు. ఇక్కడ ఎంత +1 ఒక బాయ్ ఇంక్రీజ్ అయినాడు కాబట్టి 56ని దీంతో చేయండి. అంటే 56 × 1 ప్లస్ తర్వాత దీన్ని దీంతో చేయండి. దీంతో 7 × 4 7 × 2 ఇక్కడ ఏమవుతుంది 56 + 14 ఇక్కడ ఏమవుతుంది 6 4 10 70. ఆన్సర్ వచ్చేసి 70. ఓకే, బాయ్ యొక్క వెయిట్ కనుక్కోవాలంటే ఇది సింపుల్ మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఈఏఎల్ని డిఫరెంట్గా రాశాడు. అంటే దీంట్లో కూడా ఆర్ఈఏఎల్ ఉంది కానీ లెటర్స్ మాత్రం ఎక్స్చేంజ్ చేశాడు అంతే. ఆర్ వచ్చేసి సెకండ్ లెటర్ వచ్చింది, ఆర్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో వచ్చింది, తర్వాత ఫస్ట్ ప్లేస్లో. ఓకే, ఇక్కడ చూడండి హెచ్ వచ్చేసి సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ తప్పు, సి వచ్చేసి సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్. ఓకే, కరెక్ట్ ఛాన్స్ ఉంటుంది. కే సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ తప్పు, పి సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్. ఓకే, తర్వాత ఏదైనా ఏ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ అనేది ఎక్కడ వచ్చింది లాస్ట్ వచ్చింది, తర్వాత థర్డ్కి. ఓకే, ఓ అనేది లాస్ట్ వచ్చింది మళ్ళీ థర్డ్కి వచ్చింది రాలేదు తప్పు. ఇక్కడ చూడండి ఓ అనేది లాస్ట్ వచ్చింది మళ్ళీ థర్డ్కి వచ్చింది కాబట్టి ఇదే రిమైనింగ్ 3 తప్పు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టౌన్ ఎన్ ఈజ్ ది ఈస్ట్ ఆఫ్ టౌన్ ఓకి ఈస్ట్లో ఎన్ ఉన్నాడు. ఓకే, తర్వాత టౌన్ పి ఈజ్ టు ది నార్త్ ఆఫ్ టౌన్ ఏ, ఎన్కి నార్త్లో పి ఉన్నాడు. తర్వాత టౌన్ క్యూ ఈజ్ టు ది పీకి సౌత్లో అంటే కింద, అంటే టీ కింద అనవచ్చు లేకపోతే టీ పైన అనవచ్చు కానీ పీకి సౌత్లోనే కదా. పీకి సౌత్లో అంటే క్యూ ఇక్కడ వస్తాడు లేకపోతే క్యూ ఇక్కడ వస్తాడు. ఓకే, లేకపోతే క్యూ ఇక్కడ వస్తాడు. తర్వాత ఏమన్నాడు టౌన్ ఓ అనేది నార్త్ ఈస్ట్ అంటే మనకి ఇప్పుడు ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్. ఇప్పుడు ఏమన్నాడు టౌన్ ఆర్కి. ఓకే ఇంకోటి ఉంది టౌన్ క్యూ అనేది క్యూకి వెస్ట్లో ఆరు ఉన్నాడు. క్యూకి వెస్ట్లో ఆరు ఉన్నాడు. ఆరు లోపల ఆరు అనేది ఓ లోపల రావచ్చు ఓ తర్వాత రావచ్చు. ఓకే, తర్వాత ఏమన్నా మనకి ఇప్పుడు ఓ అనేది నార్త్ ఈస్ట్ అంటే సౌత్, ఆర్కి నార్త్ ఈస్ట్ అనేది ఈ డైరెక్షన్లో ఉండాలి. ఆర్ అనేది ఈ డైరెక్షన్లో. ఇది చూడండి ఇది ఇక్కడ వస్తే ఆర్ వస్తే ఈ డైరెక్షన్ ఏది మనకి సౌత్ వెస్ట్, ఇది తప్పు. ఇది వచ్చేసి మనకి సౌత్ ఈస్ట్ అవుతుంది కాబట్టి ఇది తప్పు. ఇది చూడండి ఇది నార్త్ ఈస్ట్. ఓకే, ఇది నార్త్ ఈస్ట్ కాబట్టి ఆర్ వచ్చేసి ఇక్కడ వస్తాడు కాబట్టి ఆర్ వచ్చేసి ఇక్కడ వస్తాడు. తర్వాత ఏమన్నాడు వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ టౌన్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు క్యూ.
క్యూ వచ్చేసి ఏ పొజిషన్లో ఉన్నాడు అంటే క్యూ ఇక్కడ వస్తే క్యూ అనేది ఇక్కడ వస్తే క్యూ నుంచి ఎనుపు ఏ పొజిషన్లో ఉన్నాడు నార్త్కి అంటే నార్త్కి కదా ఆన్సర్ వచ్చేసి నార్త్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి డబ్ల్యూ అంటే డివైడ్ బై, తర్వాత ఎక్స్ అంటే ఇంటూ, తర్వాత వై అంటే ప్లస్, జెడ్ అంటే మైనస్. ఇక్కడ వచ్చేసి మనకి ప్లస్ అంటే ఈ రెండు ఫస్ట్ అనుకోండి. ఫస్ట్ ఎక్కడ వస్తాయి డబ్ల్యూ వచ్చేసి ఎక్కడ ఉంది ఇక్కడ డబ్ల్యూఎక్స్ అంటే 120/64 120 ఎక్స్ అంటే ఎంత ఇంటూ 120 ఇంటూ 64 డబ్ల్యూ అంటే ఎంత 16 ఓకే 16 4 12 480 ఇక్కడ చేయండి 128. వై అంటే ఎంత ప్లస్ 32 8 10 3 6 160 ఇక్కడ 160 మైనస్ అంటే 480లో 160 తీసేయండి 16 320. ఆన్సర్ వచ్చేసి 320 రావాలి కానీ 908 రావాలంటారు కాబట్టి తప్పు. నెక్స్ట్ డబ్ల్యూఎక్స్ ఎక్కడ వస్తుంది చూడండి డబ్ల్యూఎక్స్ దీంట్లో డబ్ల్యూ రాలేదు ఎక్స్ వస్తుంది. ఓకే ఇక్కడ వచ్చేసి 128 జెడ్ అంటే ఎంత జెడ్ అంటే మైనస్ 32 తర్వాత ఇంటూ అంటే ఇంటూ తర్వాత 120 వై అంటే ప్లస్ 64 జెడ్ అంటే మైనస్ 16 ఇక్కడ చూడండి ఇంటూ కదా 12 అంటే 3600 సంథింగ్ ఎంత వస్తుంది. ఈ 3600లో ఒకవేళ ఇది 200 అనుకోండి ఇది ఎంత చేస్తే 30 ఒక 50 అనుకోండి అంటే ఇది 250 తీసేసినా కానీ మనకు వచ్చేసి ఎంత వస్తుంది 3000 సంథింగ్ ఎంత వస్తుంది అంటే మనకి రావాల్సింది ఎంత 900 కానీ ఇక్కడ 3000 సంథింగ్ ఎంత వస్తుంది కాబట్టి ఇది తప్పు ఎక్కువ వస్తుంది వాల్యూ. నెక్స్ట్ డబ్ల్యూ ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది, జెడ్ ఎక్కడ వస్తుంది డబ్ల్యూఎక్స్ ఇక్కడ వస్తుంది అంటే ఇది కూడా చేయండి 128 ఇంటూ 32 తర్వాత వై అంటే ప్లస్ 120 ఇక్కడ జెడ్ అంటే ఎంత మైనస్ 64/16 16 ఇక్కడ కూడా అంతే 1236 3600 ఇది ప్లస్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది అంటే 3000 చిల్లర ఎంత వస్తుంది కానీ మనకి 900 రావాలి కాబట్టి ఇది కూడా తప్పు. ఇది చేయండి 128 డివైడ్ బై 32 జెడ్ అంటే మైనస్ 120 వై అంటే ప్లస్ 64 ఇంటూ 16 ఓకే ఇక్కడ వచ్చేసి మనకి 32 4 8 ఓకే 4 మైనస్ 120 ఇక్కడ 64 ఇంటూ 16 16 4 64 64 96 96 102 1024లో 120 తీసేయండి 120 తీసేస్తే 4 0 9 904 ప్లస్ 4 908 ఓకే ఆన్సర్ వచ్చేసి ఇది 908 వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీటెడ్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 12/6/2025 షిఫ్ట్ 2 పేపర్ సాల్వ్ చేశాను. ప్రీవియస్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకెవరైనా ఆ వీడియోస్ చెప్పండి నా ఛానల్ గురించి చేయండి. కమింగ్ వీడియోస్లో రిమైనింగ్ సీట్స్ కూడా కంప్లీట్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.